హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. ఈరోజు మనతో ప్రొఫెసర్ రేఖారావు గారు ఉన్నారు. సో ఆమె ఒక స్టూడెంట్ మోటివేటర్. నా మాటల్లో కంటే ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే సార్, ఇప్పుడు విదేశాల్లో ఒక రకమైన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉంది. సో మనం చూసాం. సో ఇక్కడ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి మరి కొంచెం పీజీ కానీ డిగ్రీలు కానీ అక్కడ నేర్చుకుంటున్నారు. అక్కడే ఏదైనా జాబ్ ఉన్నా కూడా అక్కడే సెటిల్ అయిపోతున్నారు. సో అక్కడ సిస్టమ్కి మీరు అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఇప్పుడు ఇండియాలో ఉన్న ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే మనం ఒక బౌండరీస్లోనే ఉన్నాం. ఇప్పటి వరకు కూడా సబ్జెక్ట్ ప్రకారం అది దాటలేదని నా అభిప్రాయం. సో మీ అనాలిసిస్ ప్రకారం అది ఎక్కడ చేంజింగ్ అనేది రావాలండి? నారాయణ మూర్తి ఉన్నారు, ఆయన ఇన్ఫోసిస్. సో ఒక ఇంటర్వ్యూలో క్వశ్చన్, ఫారెన్ ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగారు వాళ్ళు ఆయనకి, మీ అబ్బాయి ఏం చేస్తారు అని. దెన్ హీ సెడ్, ఐఐటీలో దొరికితే ఇక్కడ చదువుతాడు ఇండియాలో, ఐఐటీలో దొరకకపోతే ఐ విల్ సెండ్ హిమ్ టు స్టాన్ఫోర్డ్. సో దట్ ప్రూవ్స్ దట్ ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ రియలీ గుడ్. మనకు ఒక హ్యాబిట్ అయిపోయింది, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ నాట్ గుడ్. యూ సీ ద పాపులేషన్, యూ సీ ద standard of living, you see the economics of the society. Avani chusukunte, yes, India is really good. Our students are really smart. Inka vere countries lo chuste hard working chepte, man Indian students are very hard working, intelligence wise also, and education system em unnadi. I don't think there is much to be done. It is perfectly all right. And suppose ippudu man computer chaduvutunnam, 4th 5th nunchi start అయిపోతుంది computers. 10 years from now, 20 years from now, same ఇప్పుడు నేను ఏం చదువుకుంటున్నానో అది మారిపోతుంది. What I feel is that, what is the point in studying different computer languages now? After when the child grows, technology మారుతుంది, needs మారుతాయి, requirement మారుతుంది. What is the necessity? Basics are okay. And ఇప్పుడు AI అంటున్నావు, now 6th నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఈ 6th student by the time they become 20-25, same one ఉంటుందా? No. So what I feel is that the time decides what type of education it has to be there. Basics anni undala, exposure annitiki undala, but whatever is happening over here, it is absolutely fine. And meer enta chedukunnano man anukuntam hands on experience antam. What hands on experience you can give? A little bit untundi every school lo, like CBSE tells you vocational training and all, that is fine. But when you want to be a real professional after your degree, a company meer join avunanu akkada manaki training untundi. Mysore lo we have got a big campus of Infosys. Meer ekkada chaduvuna akkada nearly 6 months you are there, and malli a company requirement prakaram meeku training untundi. Just it is a rumor, Indian education system baagledu, evarki India lo manchi ranks ravu, manchi colleges ravu, they go abroad and study. I have seen that. Yes, మీరు చెప్పింది నేను అగ్రీ అవుతాను. బట్ అది సామాన్యులకి, ఇప్పుడు రూరల్ ప్రాంతాల్లో పెరిగే పిల్లలకి వాళ్ళకి అందుబాటులో లేదు కదా. ఇప్పుడు మీరు అన్నారు 3rd standard 4th standard లోనే కంప్యూటర్ ఎడ్యుకేషన్. బట్ ఎంతమందికి అది 4th 3rd standard లో రీచ్ అవుతుంది కంప్యూటర్ ఎడ్యుకేషన్ అనేది అవట్లా. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్లో కానీ లేదంటే వేరే కాన్సెప్ట్ స్కూల్లో కానీ చదివిన వాళ్ళకి మాత్రమే, అంటే మనం ఎంత మనీ పెడితే అంత ఎడ్యుకేషన్ దొరుకుతుంది అనేది నా అభిప్రాయం. ఇప్పుడు మనీ లేని మధ్యతరగతి, బిలో మధ్యతరగతి, పోవర్టీలో ఉండే వాళ్ళకి ఈ ఎడ్యుకేషన్ అనేది అందట్లేదు కదా. దానికి ఎలాంటి మార్పులు అనేది రావాలి మీ అనాలిసిస్ ప్రకారం చెప్పండి. ఎందుకంటే మీరు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయి ఉన్నారు. సో ఎంతమంది 10th వరకు కంప్యూటర్ నేర్చుకోగలుగుతున్నారు అంటే ఇప్పుడు చాలా తక్కువ పర్సంటేజే ఉంది కంప్యూటర్ నేర్చుకునే వాళ్ళ సంఖ్య. చాలా మంది నార్మల్ ఎడ్యుకేషనే చదువుతున్నారు. సో అక్కడ ఎలాంటి మార్పులు రావాలంట? మెయిన్ where there is will, there is way, and now the governments have to involve in education. ఇప్పుడు ఎలక్షన్ టైం వచ్చేస్తే ఇప్పుడు మేము టీవీ ఆన్ చేయగానే ఏమంటుంది, లైక్ the politicians are talking about religion, they are talking about criticizing redistribution of income, they are not talking about creating income. మొన్న ఇప్పుడు పేరు తీసుకోకూడదు, it is happening. So what is the government, ఒక్క గవర్నమెంట్ అయినా seriously are they doing? No, it is not happening. So as a teacher, I can go to the classroom, I can give the best lesson, best demo, but anta masses ki right from the last bencher, last rural child ka information or facility dorkalante, it is the governments who can do. How much I can do? A classroom 3000 students, and I can give the best training as a principal of a school to my teachers. 3000 ki I can give the best. Anta India lo avanana, or only one state lo avanana, it has to be the government which has to విల్ పవర్ ఉండాలి దానికి. చంద్రయాన్ ఇస్ పాసిబుల్, వై నాట్ ఎడ్యుకేషన్ సిస్టమ్? ఇట్ ఈస్ అ వెరీ స్మాల్ థింగ్. గ్లోబల్ ఎకానమీ అంటాం, 5th పొజిషన్లో వీఆర్ రీచింగ్ సూన్. హౌ? డైలీ ఆ ముష్టి వరకు నేను ఆ చెట్టు కిందే చూస్తుంటాను. వాట్ చేంజెస్ హ్యావ్ హ్యాపెండ్?
పెద్దవాళ్ళే ఒక కార్లు కొనిసుకుంటుంటారు, బిల్డింగ్స్ ఏకర్స్ క్రోర్, బట్ ద పీపుల్ హు ఆర్ ఆన్ ద రోడ్ వాళ్ళు అలాగే ఉన్నారు. చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నాం వాళ్ళకి. లైక్ వేర్ ఈస్ దట్ హ్యాపెనింగ్? ఓన్లీ లైక్ స్టాటిస్టిక్స్ రిలీజ్ చేస్తుంటారు. ఈజ్ స్టాటిస్టిక్స్ అ రియాలిటీ? వాట్ ఈస్ ద గ్యారంటీ ద స్టాటిస్టిక్స్ వాట్ యు సే ఈజ్ రియల్? ఎడ్యుకేషన్ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎవ్రీ సొసైటీ, every family. Reservations antam idantam, first give them a wonderful education. Once we have a good full 360-degree education, appudu manaki reservation avasram uradu. But again, it is the government which has to come forward. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైం యాక్చువల్గా మా స్టూడియోకి వచ్చి మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. ఇది ప్రొఫెసర్ రేఖారావు గారితో ఇంటర్వ్యూ. మరో గెస్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై.